జై సేవాలాల్. నేను మీ లూనావత్ పవన్, మంగోరిగూడెం, మహబూబాబాద్ నుంచి. నిన్న నేను పెట్టిన వీడియో మీరు చూసారనుకుంటాను. ఈరోజు పార్ట్ 4, బంజారాలు ఎవరు. ఈరోజు మనం బంజారాలు ద క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ 1871 గురించి మాట్లాడుకుందాం. దీనికన్నా ముందు మీరు తెలుసుకోవాల్సింది బంజారాలు ఎంత పవర్ఫుల్. బంజారాలను చూసి బ్రిటిష్ వాళ్ళు ఎందుకు భయపడ్డారు. మీకు లక్కీ షాప్ బంజారా తెలుసు అనుకుంటా. ఆ రోజుల్లోనే ఆయన కింద 1,00,000కు పైగా పని వాళ్ళు పనిచేశారు. ఆయన ఏషియాలోనే బిగ్గెస్ట్ సివిల్ కాంట్రాక్టర్ ఆయన. అలా చూసుకుంటే చాలా మంది ఉన్నారు ఆ రోజుల్లోనే. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రహదారి బంజారాలు తీసిన దారులు. అంటే దే ఆర్ ద ఇన్వెంటర్స్ ఆఫ్ ద నేషనల్ హైవేస్ ఆఫ్ ఇండియా. ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ ట్రేడింగ్ని బంజారా వాళ్ళు వాళ్ళ గుప్పిట్లో ఉంచుకున్నారు. అలాంటి బంజారా వాళ్ళ కాలంలోనే ఈ బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో అడుగుపెట్టారు. బంజారా వాళ్ళ సహాయంతోనే వాళ్ళు వ్యాపారాల్ని కంటిన్యూ చేశారు. కానీ ఏమైంది, ఎందుకు బ్రిటిష్కి మళ్ళా బంజారాలకి గొడవ మొదలైంది? 1871 ఆ చట్టం రాకముందు 1857లో ఫస్ట్ రివోల్ట్ జరిగింది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా. దానికి ముందే ఈ బ్రిటిష్ వాళ్ళకి బంజారాస్ ఎంత పవర్ఫుల్లో తెలిసింది. అందుకే ఈ ఇంగ్లాండ్లో ఉండే బ్రిటిష్ రాణికి స్టీఫెన్ అనే ఒక లీగల్ అడ్వైజర్ ఆఫ్ బ్రిటిష్, అంటే బ్రిటిష్ వైస్రాయ్కి ఉండే లీగల్ అడ్వైజర్ లెటర్ రాశారు. దాంట్లో ఈ ఇండియన్ జిప్సీ ద బంజారాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్ని రాయడంతో పాటు ఒక మాట రాశారు: భారతదేశంలో బంజారాలను మనం కంట్రోల్ చేయలేకపోతే మన పరిపాలన కొనసాగదని. ఈ మాటని ఆయన క్షుణ్ణంగా మెన్షన్ చేశారు. దీనితోనే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఎలా అయినా బంజారాలని కంట్రోల్ చేయాలి, మన పరిపాలన కొనసాగించాలి. ఎందుకంటే బంజారాస్ ఎవరు బ్రిటిష్ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే బంజారాస్ వాళ్ళే కింగ్ మేకర్స్, వారియర్స్, ఇంకా యోధులు. బంజారా లాంటి వీరులు ఎక్కడ ఉండరు. ఇది ప్రపంచానికి లేదా ఇప్పుడున్న బంజారాలకు తెలియకుండా రహస్యంగా దాస్తున్నారు. కానీ నిజం ఒకరోజు బయటికి వస్తుంది. అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేశారంటే బంజారాల మీద అనేక రకమైన పుస్తకాలు రాయడం స్టార్ట్ చేశారు. ఆ పుస్తకాలు రాస్తూ ఒక బంజారాల మీద అందరికీ దేశంలో ఒక నెగిటివ్ ఫీలింగ్ వచ్చేటట్టు చేశారనమాట. అంటే అబద్ధాలు ప్రచురిస్తూ. దీంట్లో ద గుంగే స్టేట్మెంట్ అనేది ఫేమస్. అంటే ఒక బాలుడిని అంట ఒక బంజారా తండాలో కిడ్నాప్ చేసి ఆ బాలుడిని బలి ఇవ్వబోతుంటే రాత్రికి ఆ బాలుడు తప్పించుకొని వచ్చి ఈ పోలీస్ వాళ్ళకి రిపోర్ట్ ఇస్తే ఆ పోలీస్ వాళ్ళు దాన్ని పట్టుకుని ఒక కేసు ఫైల్ చేసి దాని మీద నుంచి ఈ బంజారాలు చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్లి తండాలలో బలి ఇస్తున్నారు అనే ఒక కాన్సెప్ట్ మీద ఎలాంటి విచారణ లేదు, ఎలాంటి ఒక లీగల్ కమిటీ లేదు, అసలు ఏం లేదు. ఒక బాలుడంట వచ్చాడంట, అలా చెప్పాడంట, దాన్ని పట్టుకొని ఒక ఎంటైర్ కమ్యూనిటీనే ద క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ అని చేసేసింది. అదొకటే కాదు, బంజారాలలో పుట్టేగానే ఆ పుట్టిన పిల్లగాడు కూడా ఒక క్రిమినలే, అతనికి కూడా బతికే అర్హత లేదని కూడా వాళ్ళు చట్టాన్ని రూపొందించారు. ఇదొకటే కాదు, దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపడము, నిర్బంధించడము. అదేవిధంగా ఈ బంజారాస్ ఫ్రీ ట్రేడింగ్ మీద ఉండేవాళ్ళు అనమాట. అంటే ఫ్రీ ట్రేడింగ్ చేయకుండా ఒకే ప్రాంతంలో ఉండడానికి, తర్వాత స్త్రీలను అవమానించడము, అదేవిధంగా వీళ్ళ మీద కేసులు పెట్టడము, ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఏమని చెప్పాలి మీకు. ఈ విధంగా బంజారాలని కంట్రోల్ చేశారు. ఇదొకటే కాదు, 11 మందిని కర్ణాటకలో ఒక కోర్టు ఉంది, దాని పేరు నాకు ఐడియా లేదు. సో దాంట్లో తీసుకెళ్లి మొట్టమొదటిసారిగా 11 మంది బంజారాలను ఉరి తీశారు. అంతతో ఆగలేదు, ఎంతో మంది వేల బంజారాలను సామూహికంగా ఉరి తీశారు. ఎందుకు ఇంత అన్యాయం? ఎందుకు బంజారాలను ఆ జాతిని నశింప చేయాలని ఎందుకు? ఇప్పుడు మన అండమాన్ నికోబార్లో కొన్ని జైల్స్ ఉన్నాయి. అండమాన్ నికోబార్లో జైల్స్ ఉన్నాయి. తమర్తోనా